నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జి దగ్గరైతే ఉన్నాము. ఈరోజు వీడియోలో మేజర్ స్టీల్ బ్రిడ్జి అంటే కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గురించి, అలాగే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న ఈ యొక్క రెండిటికి స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్న స్టీల్ బ్రిడ్జిని మనకు విజయవాడ నుండి అమరావతికి వెళ్ళడానికైతే కనెక్టివిటీ కోసం కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు ప్రవహించే బకింగ్హామ్ కెనాల్ మీద అయితే ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని అయితే నిర్మించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఒక 200 మీటర్స్ దూరంలో ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అనేటివి జరుగుతున్నాయండి. ఈ యొక్క 70 కోట్లతో ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి మనకు 2+2 లైన్లతో అయితే ఉంటుంది. మొత్తం కూడా 2 వైపులా కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ప్రస్తుతం ఏంటంటే 2 వైపులా అవతల వైపున, యువతల వైపున 2 వైపులా కూడా రోడ్‌ని వెడల్పు చేయడం అయితే జరుగుతుంది. యువతల వైపు ఆ యొక్క ఏదైతే ఫ్రంట్ సైడ్ రోడ్ ఉందో ఉండవల్లి వైపు వెళ్ళే రోడ్డుకైతే కనెక్ట్ చేయడానికైతే ప్రస్తుతం మట్టి అవన్నీ కూడా అన్‌లోడ్ చేసుకొని చదునైతే చేసుకోవడం జరుగుతుంది. సో, ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి వర్క్స్ అనేది చాలా త్వరగానే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరిగింది. ప్రస్తుతం బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ ఒక 90% అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మీదట అంటే ఏదైతే మనకు ఈ బ్రిడ్జిని సీడ్ యాక్సెస్ రోడ్‌కి కనెక్ట్ చేస్తారో అక్కడంతా కూడా రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బాగా వెడల్పు చేస్తున్నారనమాట. దానికి సంబంధించి ఒక సైడ్ అంతా కూడా సైట్ అంతా కూడా క్లియర్ చేసుకొని మట్టిని అలాగే గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ జేసీబీలు చూడొచ్చు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ యొక్క బ్రిడ్జి కింద మట్టినంతా కూడా క్లియర్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇదివరకు వర్క్ జరిగేటప్పుడు ఆ కాలువ త్రూ చాలా మటుకు మట్టి అనేది ఉండే. ఆ మట్టినంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఇటు సైడ్ రోడ్‌ని అయితే వెడల్పు చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జిని సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ చేస్తారండి. ప్రస్తుతం ఏందంటే మనం అమరావతికి కరకట్ట రోడ్ గుండా అయితే వెళ్తున్నాము. ఆ రోడ్ అనేది చాలా ఇరుగ్గా ఉంటుందనమాట. సో, అందువల్ల ఈ యొక్క అమరావతికి, విజయవాడకి కనెక్టివిటీగా ఆ యొక్క కాలువ మీద అయితే ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది మన పక్కనున్నది కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడంతా కూడా ప్రస్తుతం జేసీబీలు చూశారు గదా! అవన్నీ కూడా కిందున్న మట్టినంతా కూడా ఒక లెవెల్ వరకు క్లియర్ చేస్తుందనమాట ప్రస్తుతం. 2 వైపులా కూడా స్టీల్ బ్రిడ్జికి సంబంధించి స్లాబ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి, ఇంక ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకొని, ఫ్రంట్ ఉన్న రోడ్‌ని సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ చేయాలి. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా మేజర్ స్టీల్ బ్రిడ్జి కూడా నిర్మిస్తున్నారు గదా! దానికి సంబంధించి కూడా వర్క్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ నుండి చూడొచ్చండి విజువల్సు. ఈ యొక్క కెనాల్ మీద ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి ఎలా ఉందో. యువతల వైపు రోడ్డుకి కనెక్ట్ చేయడానికి ప్రస్తుతం మట్టి అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఒక లెవెల్ వరకు మట్టిని తోలుకొని చదునైతే చేసుకున్నారండి హైట్‌గా. ఇప్పుడు ఇటు సైడ్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసి బాగా వెడల్పు అయితే చేసుకుంటున్నారు. చూడొచ్చు ప్రస్తుతం లారీల గుండా మట్టి అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న వర్క్స్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జి అండి ఇది. మొత్తం 3 లైన్‌లు అయితే ఉంటుంది. ప్రస్తుతం ఒక లైన్‌కి సంబంధించి పిల్లర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాంతోపాటు గడ్డర్ల ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం 9 పిల్లర్స్ అయితే ఉంటాయి. అందులో 7 పిల్లర్స్‌కి సంబంధించి 100% పిల్లర్స్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. రిమైనింగ్ వాటికి సంబంధించి వర్క్స్ చూస్తున్నారు గదా! ఇదొకటి ఇటువైపు ఫ్రంట్ సైడ్ ఒకటైతే ఉంది. వీటికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఏదైతే 7 పిల్లర్స్ అయిపోయి ఉన్నాయో ఆల్మోస్ట్ 6 పిల్లర్స్ వరకు కూడా ఈ యొక్క స్టీల్ గడ్డర్లనేది ఇన్‌స్టాల్ చేసుకుంటూ వస్తున్నారండి. దీనికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళే నిర్మించడం జరుగుతుంది. దాదాపుగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి 293 మీటర్లయితే ఉంటుంది. ఇది కొండవీటి వాగు మీద నిర్మిస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వాగనేది ప్రవహిస్తుంది గదా! ఇది కొండవీటి వాగు. పక్కనే మనకు కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో, భారీ టవర్ క్రేన్‌ల మధ్య ఈ యొక్క స్టీల్ గడ్డర్లనైతే ఒక పిల్లర్స్ నుంచి మరో పిల్లర్స్‌కైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఈ గడ్డర్లన్నీ కూడా మనకు 6వ పిల్లర్స్ నుంచి 7వ పిల్లర్ మీద ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే యూజ్ చేస్తారనమాట. ఇవి ఒక్కొక్క గడ్డర్ లాంచింగ్ వచ్చేసి మనకు 3 గడ్డర్లు చిన్న గడ్డర్లని ఇన్‌స్టాల్ చేసుకొని భారీ టవర్ క్రేన్ సహాయంతో ఏ విధంగా ఒక పిల్లర్ నుండి మరో పిల్లర్ మీదకైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఎందుకంటే ఎవ్రీ వీక్ కూడా చాలా మటుకు అప్డేట్ అవుతూ వస్తుంది. ఇదివరకు వీడియో నేను అప్డేట్ ఇచ్చినప్పుడు జస్ట్ మనకు 5 పిల్లర్స్ వరకే కొంత భాగం ఈ యొక్క స్టీల్ గడ్డర్లయితే ఇన్‌స్టాలేషన్ 2 లైన్‌లయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకు 4-5 దగ్గర 4 లైన్‌లు కంప్లీట్ చేసుకొని 5 నుండి 6 దాని మీద కూడా ఒక లైన్ అయితే గడ్డర్ ఇన్‌స్టాల్ చేసుకోన్నారు. ఇప్పుడు 6వ దాని మీద కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే గడ్డర్లనేది అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు. భారీ టవర్ క్రేన్ల మధ్య ఈ యొక్క
మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అనేటివి జరుగుతుంది. మీరు చూస్తున్నారు గదా! ఈ యొక్క కొండవీటి వాగు అనేది ఇది అనంతవరంలో స్టార్ట్ అయ్యి షేఖమూరు రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ నీరుకొండ రిజర్వాయర్ గుండా మనకు పినమాక రిజర్వాయర్ నుండి ఈ యొక్క కృష్ణా నది ఒడ్డునున్న కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరైతే కలుస్తుంది. సో, అందువల్ల మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జినైతే నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 4 లైన్‌ల స్టీల్ గడ్డల నిర్మాణం కంప్లీట్ చేసుకున్నారు చూడండి. వీటి మీద ఇప్పుడు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటారు. అలా చేసుకున్న తర్వాత పైనంతా కూడా ఐరన్ రాడ్స్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు రెండవ దగ్గర నుండి మూడవ దగ్గర నుండి నాలుగవ దగ్గరికి 3 లైన్‌ల గడ్డలైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకు మొదటి నుండి మూడవ పిల్లర్ వరకు కూడా 100% గడ్డలు ఇన్‌స్టాల్ చేసుకొని డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా 95% అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. జస్ట్ ఆ 1% కొంత మూడో పిల్లర్ దగ్గర అయితే గ్యాప్ ఉంది. అలాగే చుట్టూ కూడా ఈ యొక్క ఫైలింగ్‌కి సంబంధించిన మిషనరీస్ వర్క్ చేస్తున్నాయి చూడండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి అయితే చాలా అంటే చాలా వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా జరిపించుకుంటూ వస్తున్నారండి. ఎందుకంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌నైతే త్వరగా కంప్లీట్ చేయాలనైతే వర్క్ చేయడం జరుగుతుంది. రైతులైతే కొంత అక్కడక్కడ ఇష్యూ ఉంది భూములు ఇవ్వడం. అది ఇస్తే గనక ఇప్పుడు మీరు చూస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 వర్క్స్ కూడా చాలా అద్భుతంగా కంప్లీట్ అయిపోతుంది. సో, ఒక్కొక్కరికి ఇస్తున్నారు. అక్కడంతా కూడా ఆ ప్లేస్‌నంతా కూడా క్లియర్ చేసుకొని ఒక రోడ్ లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చేస్తున్నారనమాట. సో, ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చండి. ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జి దాదాపుగా 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జి అనమాట ఇది. మొదటగా చూసింది 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జి అని. ప్రస్తుతం ఏందంటే, ఈ యొక్క మట్టినంతా కూడా ఈ రోడ్డుకి లెవెల్ చేయడానికి మట్టినంతా కూడా తోలుతున్నారు. చాలా మటుకు లెవెల్ లేపేశారండి చూడండి. చాలా లోతుండే. దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో లారీల మట్టి తోలైతే ఒక లెవెల్‌కి తీసుకొనొచ్చారు. వస్తున్నాయన్నమాట ఒక్కొక్క లారీగా.
That's all.